అక్షయ పాత్ర భూటాన్ జానపద కథ. డాంగ్భూ తిక్నాకి వెంట డింగ్భూ కిమె తిక్నాకి వెంట అంటే అనగనగా ఒకప్పుడు అని అర్థం. అటువంటి ఒకప్పుడు ఒక లోయ ఉండేది. అందులో విశాలమైన ఒక నది ఉండేది. నది పక్కన మంచి పొలాలు ఉండేవి. అక్కడ కోయడానికి సిద్ధంగా పంటలు కనిపించేవి. కొండ చర్యల మీద సాగు చేసి పంట నాటడానికి సిద్ధం చేసి ఉంటుంది. త్వరలోనే రైతులు వచ్చి నాట్లు మొదలు పెడతారు. కానీ వీధి చివరన పూరి గుడిసెలో ఉండే చిన్నపిల్లవాడికి మాత్రం ఆ అవకాశం లేదు. అతను విత్తనాలుగా నాటడానికి ధాన్యం మిగిలించుకోలేకపోయాడు. ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం తినేశాడు. దీనంగా ఉన్న అతని పరిస్థితి చూచి చుట్టుపక్కల వారు అతనికి ఓ పిడికెడు విత్తనాలు జమ చేసి ఇచ్చారు. వాళ్లకు ధన్యవాదాలు చెబుతూ ఆ కొంచెం విత్తులను అతను తనకున్న కొద్దిపాటి నేలలో నాటుకున్నాడు. అతని పొలం పైనడువుల పక్కన ఉంటుంది. విత్తనాలు నాటిన కొద్ది కాలానికే పిచ్చుకల గుంపు ఒకటి పెద్దది వచ్చేసింది. కిచకిచలాడుతూ ఎగరసాగింది. చూస్తుండగానే నాటిన విత్తనాలన్నింటినీ పొడిచి పొడిచి అవి తినేశాయి. బీదబాలుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతను బిత్తరపోయి ఉన్నాడు. కొంచెం సేపటికి తేరుకున్నాడు. పట్టరాని కోపం వచ్చింది. పిచ్చుకలను తరమసాగాడు. ఆ పిచ్చుకల గూళ్ళు ముళ్ళు నిండిన పొదలలో ఉన్నాయి. అక్కడ 6 ఎగరడం చేతకాని చిన్న పక్షులు కూడా ఉన్నాయి. వెళ్ళిపోతున్న అబ్బాయి ఆ గూళ్లను తగలబెట్టడానికి పూనుకున్నాడు. ఒక్కసారిగా పిచ్చుకలన్నీ అతని ముందుకు వచ్చి తమను తమ పిల్లలను ప్రాణాలతో వదిలివేయమని ప్రాధేయపడ్డాయి. నా గింజలు మీరు తినేశారు, నేనేం తిని బతకాలి? మిమ్మల్ని వదిలే ప్రశ్న లేదు అన్నాడు అబ్బాయి. తండ్రి పిచ్చుక ముందుకు వచ్చింది. ఒక అక్షయపాత్ర గిన్నెను తెచ్చి అబ్బాయికిచ్చింది. ఈ గిన్నె నీతో ఉంటే ఇక నీవు ఎన్నడూ పని చేయవలసిన అవసరం ఉండదు. నీవు ఏమి అడిగితే వాటిని ఈ గిన్నె నీకు ఇచ్చేస్తుంది. ఇంక మమ్మల్ని వదిలిపెట్టు అన్నది. కుర్రవాడు గిన్నె తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. నిజంగానే గిన్నె మహిమగలది. అది ప్రతినిత్యం అబ్బాయికి అన్ని రకాల తిండి పదార్థాలను అందజేస్తున్నది. పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నది. అడగడమే ఆలస్యం. ఆ బాబు మునుపటి వలె ధనుకులేళ్లకు బిచ్చమెత్తడానికి వెళ్ళడం లేదు. అట్లాంటి ఒక కలవారి ఇల్లు బాబు ఇంటి పక్కనే ఉన్నది. ఆ ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చింది. దొంగచాటుగా వెళ్ళి ఆమె రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేసింది. చూస్తుండగానే అబ్బాయి పాత గిన్నెను నడుముకు కట్టుకున్న గుడ్డలో నుంచి బయటకు తీసి ముందు పెట్టుకున్నాడు. ఇవాళ నాకు బాగా ఆకలిగా ఉంది. అన్నం, మంచి మాంసం కూర కావాలి, ఎర్రబియ్యం అన్నం కావాలి, సింగ్చాంగ్ కూడా కావాలి అన్నాడు. కళ్ళు మూసి తెరిచేలోగా అడిగినవన్నీ అబ్బాయి ముందు ఉన్నాయి. బాంగ్చుంగ్ నిండా వేడి ఎర్రటి అన్నం ఉన్నది. అన్నం మెతుకులు మిలమిల్లాడుతున్నాయి. ఆమె అటువంటి అన్నం అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇక డాపా కంచంలో రకరకాల మాంసం కూరలున్నాయి. పచ్చని ఎర్రని మిరపకాయలు కూడా ఉన్నాయి. సన్నగా తరిగిన ముల్లంగి ముక్కలు కూడా ఉన్నాయి. మొత్తం వంట ఆవిర్లు కక్కుతున్నది. అంటే అప్పుడే వండినట్టున్నది. అబ్బాయి మాత్రం ఆశ్చర్యం కనబరచకుండా తిండి తింటున్నాడు. లొట్టలు వేస్తూ రుచిని అనుభవిస్తూ పట్టినంత తినేశాడు. అందమైన బామాయి రూచుంగ్ పాత్రలో సింగ్చాంగ్ పోసుకున్నాడు. హాయిగా దాన్ని తాగేశాడు. పక్క ఇంటి యజమానురాలికి పట్టరాని అసూయ కలిగింది. ఎలాగైనా ఆ గిన్నెను తాను కాజేయాలని ఆమె పథకం వేసింది. బీద పిల్లవాడిని పిలిచి ఏదో పని చెప్పి పక్క ఊరికి పంపించింది. ఆ పక్క ఊరు లోయలో ఉంది.
బాబుతో పాటు ఆమె తన కొడుకును కూడా పంపించింది. పక్కలోకి వెళ్ళాలంటే వాళ్ళు ఎన్నో వాగులు వంకలు దాటాలి. అలా ప్రయాణం కొన్ని రోజుల పాటు సాగుతుంది. అంతకాలం పాటు అతని గిన్నెను తాను దాచి ఉంచుతానని ఆమె బాబుకు చెప్పింది. అతను అమాయకంగా నమ్మి గిన్నెని ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత అబ్బాయిలిద్దరు తిరిగి వచ్చారు. యజమానురాలు ఒక గిన్నెను బాబుకు తిరిగి ఇచ్చింది. నిజంగా జరిగింది ఏమిటంటే అక్షయపాత్రను ఆమె దాచుకుని అటువంటిదే మరొక గిన్నెను బాబుకు ఇచ్చింది. బీదబ్బాయి తన ఇంటికి వెళ్ళాడు. తిండి కోసం గిన్నెను అడిగాడు. ఒక్కసారి కాదు, పదే పదే అడిగాడు. ఆ గిన్నె తిండి పెట్టలేదు. బాబు కోపం వచ్చింది. గిన్నె తీసుకుని పిచ్చుకల వద్దకు వెళ్ళాడు. గిన్నె పనిచేయడం లేదని కోపంగా చెప్పాడు. ఈసారి పిచ్చుకల తండ్రి బాబుకు ఒక మేకపిల్లను ఇచ్చాడు. మేకపిల్లకు స్నానం పోసి తడితే చాలు, అది నీకు కావలసినంత డబ్బు ఇస్తుంది, దానితో నీవు తిండి కొనవచ్చు అని చెప్పాడు. కుర్రవాడి ఇంటికి వెళ్ళగానే మేకపిల్లకు స్నానం పోసి తట్టాడు. దాని ఒంటి నుంచి బంగారం వెండి నాణేలు రాలాయి. వాడికి హాయిగా బతకసాగాడు. పక్కింటి యజమానురాలికి మళ్ళీ అనుమానం పుట్టింది. ఆమె మేకపిల్ల సంగతి గమనించింది. అది తనకు కావాలి అనుకున్నది. పన్నాగం చేసి ఒక మామూలు మేకపిల్లని అంటగట్టింది. మేకపిల్ల డబ్బులు ఇవ్వడం లేదని గమనించిన బాబు మళ్లీ పిచ్చుకల వద్దకు వెళ్ళాడు. నేను ఇచ్చిన 2 బహుమానాలను నీవు జాగ్రత్తగా ఉంచుకోలేకపోయావు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకా ఏమీ లేదు. ఒక దుడ్డు కర్ర మాత్రం ఉన్నది. అది కూడా ఏదో రకంగా పనికి వస్తుంది, తీసుకెళ్ళు. మళ్ళీ మాత్రం నా వద్దకు రావద్దు. ఇప్పటికే నీకు చాలా ఇచ్చాను అన్నది తండ్రి పిచ్చుక. అబ్బాయి నిరాశలో మునిగి ఇంతకు ఈ కర్ర ఏం చేస్తుంది అని అడిగాడు. ఎవరినైనా కొట్టమంటే కొడుతుంది అన్నాడు పిచ్చుకల తండ్రి. దానికి నిత్యం పూజ చెయ్యి, 3 సార్లు దండం పెట్టు, ఎవరిని కొట్టాలో చెప్పు, అప్పుడు అది వాళ్లను కొడుతుంది. పిచ్చుక మాటలు అవి. బీద కుర్రాడు ఇంటికి వచ్చాడు. ఈసారి ఏమి తెచ్చాడని చూడడానికి పక్కింటి ఆవిడ కూడా వచ్చింది. అప్పటికే కుర్రవానికి తన గిన్నె మేక ఏమైంది అన్న సంగతి అర్థమైంది. కొంచెం ఆగితే అది ఏం చేస్తుందో చూపిస్తాను అని దుడ్డు కర్రను చూపించాడు. ముసలావిడకు మహాత్రంగా ఉంది. ఈలోగా అబ్బాయి దుడ్డు కర్రకు పూజ చేశాడు. దానికి ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఏం జరుగుతుందో తెలిసేలోగా కర్ర ముసలామె వైపు వచ్చి అదే పనిగా కొట్టసాగింది. ఆమె తన ఇంట్లోకి పరుగు పెట్టింది. అయినా కర్ర వెంటబడి కొడుతూనే ఉన్నది. ఆవిడ పడుతూ లేస్తూ, బాబోయ్ తప్పు తెలిసింది, నీ వస్తువులు నీకు ఇచ్చేస్తాను, ఈ కర్రను వెనుకకు పిలువు అంటూ మొరబెట్టుకున్నది. బాబు కర్రను వెనుకకు పిలిచాడు. పక్కింటి యజమానురాలు దొంగిలించిన గిన్నెను మేకపిల్లను తెచ్చింది, బాబుకు ఇచ్చింది. చేతులు జోడించి మళ్ళీ దుడ్డు కర్రను మాత్రం నా మీదకు పంపకు అన్నది. పిచ్చుకలు ఇచ్చిన 3 బహుమానాలు మళ్ళీ పిల్లవాడికి దొరికాయి. తరువాత అతను హాయిగా బతికాడు.